ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాండిచేరికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇటువంటి నోటిఫికేషన్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. స్టార్టింగ్ శాలరీ చూసుకున్నైతే మనకు 30,000 రూపాయల నుంచి అప్ టు 40,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ అయితే లేదు. జస్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా వీటిలో ఉన్నటువంటి 55+ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ చూసుకున్నైతే మనకు మార్చి 25వ తేదీ లోపల మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు వినైతే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సింబల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అఫీషియల్గా నోటిఫికేషన్లో చూసుకున్నైతే మనకు టెక్నీషియన్ 14 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 5 పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి 4 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి మనకు 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు కూడా అయితే విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో గ్రూప్ ఏకి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నైతే మనకు డిప్యూటీ రిజిస్టర్ 1 పోస్టు, అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసి 2 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ మనకు వచ్చేసి 1 పోస్టు, స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఆఫీసర్ వచ్చేసి 1 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అలాగే గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్ట్ చూసుకుంటే మనకు టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి 8 పోస్టులు, SAAS అసిస్టెంట్కి వచ్చేసి 2 పోస్టులు, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు 1 పోస్టు, సూపరింటెండెంట్కి వచ్చేసి 2 పోస్టులు, పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు చూసుకున్నైతే మనకు ఫార్మసిస్ట్కి వచ్చేసి 1 పోస్టు, సీనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 2 పోస్టులు, సీనియర్ టెక్నీషియన్కి వచ్చి మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. టోటల్గా వచ్చేసి మనకు 55+ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వీటికి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు మార్చి 25వ తారీఖు రాత్రి 12 గంటల లోపల మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో అప్లికేషన్ ఫీజు వచ్చి మనకు 500 రూపాయలు అనేది మనం అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా శాలరీ విషయానికి వచ్చినైతే మనకు 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు మనకు కంప్లీట్గా శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మిగతా అలవెన్సెస్ కూడా అయితే ఉంటాయి. సో వీటికి ఆన్లైన్ టెస్ట్ అనేది ఏది ఉండదు. జస్ట్ షార్ట్ లిస్ట్ చేసి అప్లికేషన్లు సో వాటి ద్వారా అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని సో మనకు అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఏజ్ రిలాక్షన్ వచ్చేసి మనకు కంప్లీట్గా అయితే ఇచ్చారు. SC STకి 5 సంవత్సరాలు, ఓబీసీకి వచ్చేసి 3 సంవత్సరాలు, అలాగే PWUR అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి వచ్చేసి మనకు టోటల్గా మనకు 10 ఇయర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మిగతా కేటగిరీగా చూసుకున్నట్లయితే మనకు PW అండ్ OBC నాన్ క్రిమినల్కి వచ్చేసి 13 సంవత్సరాలు, PWD SC STకి 15 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వీటికి ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే మనకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు సో ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చని మనకు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. SC ST PWD ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం అయితే లేదని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు అఫీషియల్గా అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో నోటిఫికేషన్ క్లియర్గా చదివిన తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్లో మీకు అప్లికేషన్ లింక్ కూడా నేనైతే ప్రొవైడ్ అయితే చేశాను. సో ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ఆన్లైన్లో చేయకపోతే ఇన్ కేస్ చేయడం రాకపోతే బయట నెట్ సెంటర్లు అయితే ఉంటాయి. నెట్ సెంటర్లకు వెళ్ళి ఆన్లైన్లో అప్లై అయితే చూపించారంటే వాళ్ళైతే అప్లై అయితే చేసేస్తారు. సో ఇటువంటి నోటిఫికేషన్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అని ప్రాపర్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో లింక్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు కూడా డైలీ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా మీకు అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.